శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, అలాగే ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ గ్రహాలు యోగిస్తాయో, ఏ గ్రహాలు యోగించవో, యోగించని గ్రహాలు యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలేంటో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి నవంబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు ఈ 10 రోజుల్లో 11వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మకర రాశి వాళ్ళకి ప్రమోషన్ వచ్చే యోగం బలంగా కనిపిస్తోంది. చాలా కాలం నుంచి మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్ మీరు పొందగలుగుతారు. అలాగే చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఇంక్రిమెంట్ మీకు వచ్చే అవకాశం ఉంది. మీకు కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళే యోగం కూడా ఈ 10 రోజుల్లో ఉంది. రాజకీయాల్లో ఉన్న మకర రాశి వాళ్ళు చక్రం తిప్పి మంచి పదవి కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే తండ్రి వైపు నుంచి కూడా చాలా సపోర్ట్ పెరుగుతుంది. తండ్రి తరపున ఉన్నటువంటి బంధువులు ఎవరైనా సరే మీకు చక్కగా సహాయం చేస్తారు. తండ్రి తరపు బంధువుల సహాయ సహకారాల వల్ల జీవితంలో మంచి స్థితికి ఎదగగలుగుతారు. వ్యవసాయ రంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు వస్తాయి. అనేక లాభాలు వ్యవసాయ రంగంలో పొందగలుగుతారు. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. సంఘంలో పరపతి, హోదా, గౌరవం పెరుగుతాయి. వృత్తిపరంగా కూడా స్థాయి పెంచుకునేటటువంటి అవకాశం 11వ ఇంట్లో రవి సంచారం వల్ల మకర రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కనిపిస్తోంది. అలాగే ఈ 10 రోజుల్లో బుధుడి సంచారం పరిశీలిస్తే బుధుడు 11, 10 స్థానాల్లో మకర రాశి వాళ్ళకి సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 11వ సంచారం వల్ల యోగిస్తున్నాడు. తర్వాత 7 రోజులు 10వ సంచారం వల్ల యోగించటం లేదు. అంటే మకర రాశి విద్యార్థులకి 21, 22, 23 తేదీలు చాలా బాగున్నాయి. ఆ 3 రోజుల్లో ఎగ్జామ్స్ రాస్తే బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే సెలెక్ట్ అవుతారు. కావాల్సిన చోట సీటు కోసం ప్రయత్నిస్తే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మకర రాశి వాళ్ళు ఎవరైనా నిరుద్యోగులు కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా మొదటి 3 రోజుల్లో బలం ఉంది. 21, 22, 23 తేదీలో ఇంటర్వ్యూకి వెళితే క్వాలిఫికేషన్కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్తో వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు మొదటి 3 రోజుల్లో కనిపిస్తాయి. అయితే 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బుధుడి బలం లేదు. కాబట్టి బుధుడు 10వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వృత్తిపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఒడిదుడుకులు కనిపిస్తాయి. విద్యారంగంలో కూడా ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితి 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల వల్ల మకర రాశి వాళ్ళు పొందుతారు. అవన్నీ తొలగిపోవాలంటే నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. గణపతికి సంబంధించినటువంటి వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. గణేష పంచరత్న స్తోత్రం వినాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూలత అనేది పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే మకర రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కుజుడి సంచారం పరిశీలిస్తే కుజుడు 11వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అంటే మకర రాశి వాళ్ళకి ఒక అద్భుతమైన ప్రాపర్టీ కొనుక్కునే యోగం ఈ 10 రోజుల్లో ఉంది. ఎవరైనా మకర రాశి వాళ్ళు భూమి కానీ, గృహం కానీ, స్థలం కానీ, పొలం కానీ కొనుక్కోవాలి, ఉన్న డబ్బు మొత్తం కూడా ల్యాండ్ రూపంలో పెట్టుకోవాలనుకుంటే దానికి ఇది చాలా అనుకూలమైన సమయం. అలాగే మీకు చాలా కాలంగా ఉన్న ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్న మకర రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో బలం అద్భుతంగా ఉంది. రియల్ ఎస్టేట్లో మకర రాశి వాళ్ళు బ్రహ్మాండమైన లాభం పొందే డీల్ ఓకే చేసుకోవడానికి అవకాశం ఉంది. చాలా కాలంగా బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నించే మకర రాశి వాళ్ళకి బ్యాంకు లోన్ వెంటనే శాంక్షన్ అవడానికి ఈ 10 రోజుల్లో బలం ఉంది. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులు తీర్చగలుగుతారు. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పుల సమస్యల నుంచి బయటపడే యోగం కూడా ఉంది. సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి. చాలా కాలంగా సోదరులతో ఉన్న చిన్న చిన్న విభేదాలన్నిటికీ చెక్ పెడతారు. సోదరులతో సమన్వయం పెరుగుతుంది. సోదరుల మధ్య అనుకూలత పెరుగుతుంది. శత్రుబాధలు తొలగిపోతాయి. సోదరులందరూ కూడా పరస్పర స్నేహ భావంతో మకర రాశి వాళ్ళు వెలగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కాబట్టి కుజుడు 11వ స్థానంలో ఇంత అద్భుతంగా యోగిస్తున్నాడు కాబట్టి అప్పులు క్లియర్ అవుతాయి, ప్రాపర్టీస్ కొనుక్కోవటం కానీ మంచి రేటుకి అమ్మటం కానీ చేస్తారు, బ్రదర్స్ సపోర్ట్ వల్ల టాప్ పొజిషన్కి వెళ్తారు, బ్యాంకు లోన్లు శాంక్షన్ అవుతాయి, రియల్ ఎస్టేట్ రంగంలో టాప్ పొజిషన్కి వెళ్ళడానికి కూడా 11వ స్థానంలో కుజుడి సంచారం ఈ 10 రోజుల్లో మకర రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా యోగిస్తుంది. అలాగే శుక్రుడు ఈ 10 రోజుల్లో 10, 11 స్థానాల్లో మకర రాశికి సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 10వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు, తర్వాత 4 రోజులు 11వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మొదటి 6 రోజుల్లో మాత్రం మకర రాశి వాళ్ళు ఎవరైనా కళారంగంలో ప్రయత్నిస్తే అవకాశాలు రావటం కష్టం. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటే మకర రాశి వాళ్ళకి కొత్త అవకాశాలు రావటం కష్టం. కానీ 27, 28, 29, 30 ఈ 4 రోజుల్లో మాత్రం మకర రాశి వాళ్ళకి శుక్రుడి సంచారం చాలా అద్భుతంగా ఉండటం వల్ల కొత్త అవకాశాలు వస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో చక్రం తిప్పుతారు, పేరు డబ్బు సంపాదించగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా చివరి 4 రోజుల్లో మకర రాశి వాళ్ళకి బాగుంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి యోగం చివరి 4 రోజుల్లో ఉంది. లేడీస్ సపోర్ట్ కూడా చివరి 4 రోజుల్లో ఉంది. మకర రాశి పురుషులైనా, మకర రాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోవడానికి 27, 28, 29, 30 తేదీల్లో బలం బాగా ఉంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో ప్రత్యేకంగా అదనపు లాభాలు పొందడానికి కూడా 27, 28, 29, 30 తేదీల్లో బలం ఎక్కువగా ఉంది. అయితే మొదటి 6 రోజుల్లో శుక్రుడి బలం లేదు కాబట్టి మొదటి 6 రోజుల్లో శుక్రుడి బలం పెరగడానికి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించడం, కేజీంబావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం, శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామం చాంటింగ్ వినటం ద్వారా మొదటి 6 రోజుల్లో కూడా శుక్రుడి బలం పెంచుకొని మకర రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం బట్టి ఈ పరిహారాలు చేసుకుంటే మకర రాశి వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో అనుకూల ఫలితాలు, వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ అనుకూల ఫలితాలు పూర్తిగా అనుకూలించాలన్నా, వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు రావాలన్నా వ్యక్తిగత జాతకంలో జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవాలి. ఏ రాశి వాళ్ళకైనా సరే వాళ్ళ జన్మరాశికి కానీ వాళ్ళ నామరాశికి కానీ గ్రహాల సంచారం పూర్తిగా యోగించి అనుకూల ఫలితాలే రావాలంటే, పరిహారాల వల్ల కలిసి రావాలంటే వ్యక్తిగత జాతకంలో దోషాల తీవ్రత తగ్గిపోవాలి. దాదాపుగా 100కి 90% జాతకాల్లో కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, నాగదోషాలు, పితృదోషాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీటి వల్లే ఎన్ని పరిహారాలు చేసుకున్నా సరే ఆ పరిహారాల వల్ల సమస్యలు తగ్గిపోవటం అనేది ఆలస్యమవుతూ ఉంటుంది. కాబట్టి గ్రహాల సంచారం బట్టి, రాశి ఫలితాలను బట్టి పరిహారాలు చేసుకున్నప్పటికీ కూడా మీ వ్యక్తిగత జాతకాల్లో ఉండేటటువంటి ఈ రకమైన కాలసర్పదోషాలు, పితృదోషాలు వీటి తీవ్రతను తగ్గింపజేసుకోవాలి. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ జన్మ జాతకంలో, వాళ్ళ పుట్టిన జాతకంలో ఉన్నటువంటి కాలసర్పదోషాలు తొలగిపోవాలన్నా, రాహుకేతు దోషాలు తొలగిపోవాలన్నా, నాగశాపాల నుంచి బయటపడాలన్నా జంట నాగుల విగ్రహాలకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, మీకు వీలైనప్పుడల్లా జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ విగ్రహాలకు పాలు పోసి ఆ విగ్రహాల నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం కుంకుమ ఆ విగ్రహాల మీద చల్లి ఆ విగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. జంటనాగుల విగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. ఈ ప్రత్యేకమైన పరిహారం వీలైనప్పుడల్లా చేసుకోవటం, ఇంకా వీలైతే దేవాలయంలో ఉన్న పుట్టల దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి పుట్ట దగ్గర చలిమిడి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, నాగశాపాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. అలాగే రాశిపరంగా ఎన్ని పరిహారాలు చేసుకున్నా కూడా ఆ పరిహారాలు ఫలించటం ఆలస్యం అవటానికి ప్రధాన కారణం జాతకంలో పితృదోషాలు, పితృశాపాలు ఉండటమే. ఎవరైనా సరే 7 తరాల్లో సర్పాలకు అపచారం చేస్తే, సర్పాలను చంపితే, సర్పాలను కర్రతో కొడితే అటువంటప్పుడు కాలసర్పదోషాలు, నాగదోషాలు వస్తాయి. అలాగే 7 తరాల్లో ఎవరైనా మరణించినటువంటి పితృదేవతలకు చేయాల్సిన కార్యక్రమాలు చేయకపోతే, వాళ్ళకి తర్పణాలు ఇవ్వకపోతే, పిండ ప్రదానాలు చేయకపోతే అటువంటప్పుడు పితృదోషాలు, పితృశాపాలు వస్తాయి. అలాగే గృహాలలో సడన్ డెత్ అంటే ఆకస్మికంగా ఎవరైనా చనిపోవటం, హఠాత్తుగా ఆత్మహత్యలు చేసుకోవటం, లేదా అనుకోకుండా చనిపోవటం,
కోరికలు తీరకుండా చనిపోవటం ఇలాంటివి జరిగినా సరే జాతకాల్లో పితృదోషాలు పితృశాపాలు వస్తాయి. అవి ఉన్నప్పుడు కూడా రాశిపరంగా చేసే పరిహారాలు శుభ ఫలితాలు ఇవ్వటం ఆలస్యం అవుతుంది. ఆ పితృదోషాలు పితృశాపాలు పోగొట్టుకోవటానికి అందరూ కూడా అమావాస్య పరిహారం తప్పకుండా చేసుకోవాలి. ప్రతి నెలలో అమావాస్య రోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో కనీసం 11 మందికి అన్నదానం చేయాలి. అంటే పులిహోర ప్యాకెట్లు పంచిపెట్టడం, పెరుగన్నం ప్యాకెట్లు పంచిపెట్టడం ఇలాంటివి చేయాలి. అలాగే అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర పితృదీపాన్ని వెలిగించాలి. అంటే అమావాస్య రోజు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి అంటే మస్టర్డ్ ఆయిల్ పోసి 12 ఒత్తులు విడిగా వేసి ఆ 12 ఒత్తులు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. అంటే ఒకే పెద్ద ప్రమిదలో 12 ఒత్తులు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. దీన్ని అమావాస్య నాడు వెలిగించే పితృదీపం అంటారు. దీనివల్ల జాతకంలో ఉన్న పితృదోషాలు పితృశాపాల తీవ్రత తగ్గుతుంది. అప్పుడు రాశిపరంగా గ్రహాల సంచారాన్ని బట్టి చేసేటటువంటి పరిహారాలు తొందరగా ఫలితాలను మనకు అందింపజేస్తాయి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు ద్వారా మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.